హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లవిత్ర జైత్ర ట్విన్స్. ఈరోజు మనం ఈ వీడియోలో కొమరవెల్లి మల్లన్న జాతర గురించి తెలుసుకుందాం. కొమరెల్లి మల్లన్నను చూడు, కొండ సొరికల్లో కొలువుండు. కొండ సొరికల్లో కొలువైన కోరమీసాల దేవుడు మన కొమరవెల్లి మల్లన్న. ఈ జాతర సంక్రాంతి నుండి మొదలై ప్రతి ఆదివారం జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? ఈ కొమరవెల్లి జాతర సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కొమరవెల్లి అనే గ్రామంలో జరుగుతుంది. ఎన్ని రోజులు జరుగుతుందంటే, సంక్రాంతి నుండి మొదలైన ఈ జాతర ప్రతి ఆదివారం 3 నెలల పాటు అంగరంగ వైభవంగా ఘనంగా జరుగుతుంది. ఈ జాతరకి హైదరాబాద్ నుండి మరియు ఇతర రాష్ట్రాల నుండి చాలామంది జనాలు వస్తుంటారు. కొమరవెల్లి మల్లన్న స్వామి క్షేత్రాన్ని పడమటి శివాలయం అని కూడా పిలుస్తారు. ఇక్కడ ప్రత్యేకంగా పసుపును మాత్రమే తీసుకొని పూజిస్తారు. ఎందుకంటే మల్లన్న స్వామికి ఎక్కువగా ఇష్టమైంది పసుపు. దీనినే బండారు అని కూడా అంటారు. యాదవుల కులదేవుడు కొమరవెల్లి మల్లన్న. కొమరవెల్లి మల్లన్నకు పసుపు ఎందుకు ఇష్టమంటే, అప్పట్లో మన దేశంలో పసుపు లేకుంటే మక్కా రాజ్యం పోయి బండారు తీసుకొచ్చాడు. అందుకే ఆయనకు బండారు అంటే చాలా ఇష్టం. పసుపుతో బండారుతో ఎంత చేసినా వేసినా తక్కువనే ఆయనకు. కొమరవెల్లి అనే పేరు ఎలా వచ్చిందంటే, పూర్వం ఇక్కడ ఈ ప్రాంతంలో కుమారస్వామి తపస్సు చేశాడని, అందుకని ఈ ప్రాంతానికి కుమారవెల్లి అనే పేరు ఉందని, కాలక్రమేణా ఆ పేరు కొమురవెల్లి అయ్యింది అని అంటారు. కొమురవెల్లి మల్లన్నగా పిలువబడే మల్లికార్జున స్వామి శివుని యొక్క సాధారణ ప్రతిరూపం ఏంటి? లింగరూపం. లింగరూపంలో కాకుండా నిలువెత్తు విగ్రహ రూపంలో మనకు ఇక్కడ దర్శనమిస్తాడు. ఈ విగ్రహం సుమారు 500 సంవత్సరాల క్రితం మట్టితో చేయబడిన విగ్రహం. ఇక్కడ స్వామివారు చాలా గంభీరంగా కనిపిస్తారు. కొమురవెల్లి మల్లన్న బలిజ మేడాలమ్మ, గొల్ల కేతమ్మలను వివాహం చేసుకొని ఇక్కడ దర్శనమిస్తాడు. కొమరెల్లి మల్లన్నని బండారు మల్లన్న అని, కోరమీసాల మల్లన్న అని కూడా భక్తులు పిలుచుకుంటారు. పట్నాలతో పరవశించే కొమరవెల్లి దేవుడు మల్లన్న స్వామి. ఇక్కడికి వచ్చే భక్తులు పట్నాలు వేసి బోనాలు సమర్పించి స్వామివారిని పూజిస్తారు. మరియు స్వామివారికి కళ్యాణం జరిపించి అభిషేకాలు జరిపిస్తారు. మరియు శివసత్తులు పసుపును ఒళ్ళంతా పూసుకొని స్వామివారి క్షేత్రంలో నృత్యాలు చేస్తూ ఉంటారు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.